ఈరోజు ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఇంక ఈ రెండు మ్యాచ్లు అయితే పులి సింహాలు కొట్లాడుకున్నాయి. ఎందుకంటే ఆర్సీబీ అనేది అదొక పులి అనుకోవచ్చు, సింహం అనుకోవచ్చు. అందులో ఉన్నాడు ముఖ్యంగా మన విరాట్ కోహ్లీ అన్న సింహం, పులి అన్నీ 17 కాదు 18 ఏళ్ళుగా ఒక్కడే ఉన్నాడు ఆ టీంలో. ఎవరు లేరు అనమాట. ఈ 18 సంవత్సరాలుగా ఒక్కడే ఉండిపోన్నాడు ఆ టీంలో. అందరూ మారిపోయారు, ఇంకా ప్లేయర్లు అందరూ మారిపోతున్నారు సంవత్సరం. కానీ ఒక్కడు మాత్రం ఉండిపోయాడు పాపం దాంట్లో. అది ఎవరో కాదు, మన విరాట్ కోహ్లీ అని. కానీ కప్పు అయితే రాలా, లాస్ట్ టైం అయితే వచ్చింది. ఇంకా ఈ సంవత్సరం కూడా ఆర్సీబీకి పక్కా కప్పు వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇంకా నెక్స్ట్ పంజాబ్ ఏమైందంటే వరుసగా 7 మ్యాచ్లు అయితే గెలిచారు. ఇంకా ఫైనల్కి ఒక మ్యాచ్ పోవాల్సింది, వర్షం పడింది. ఆ వర్షం పడిన తర్వాత మ్యాచ్ డ్రాప్ అయింది. తర్వాత నుంచి ఇంకా ఏందో కానీ అప్పటి నుంచి వరుస మ్యాచ్లన్నీ ఓడిపోతూ వస్తున్నారన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అందులో శ్రేయస్ అయ్యర్. ఇంకా అతను ఏ టీంలో ఉన్నా ఆ టీంని ఖచ్చితంగా గెలిపించడం అతను ఒక బాధ్యతగా తీసుకుంటాడు అతను. అలాంటిది ఏమైందో ఏందో తెలియదు కానీ వరుసగా ఇప్పుడు 6వ మ్యాచ్ ఓడిపోయారన్నమాట వరుసగా. కాబట్టి ఇలా వరుసగా ఓడిపోవడం కూడా కాస్త దెబ్బే. ఎందుకంటే ఇంకా అన్క్వాలిఫై అయ్యే టైం అయితే ఉంది. ఇంకా దగ్గరికి పడిపోయింది. ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా రేపు మండే నుంచి ఇంకా ఖచ్చితంగా ఇంకా డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సులు ఉన్నాయి. చూద్దాం. ఇంకా ఆర్సీబీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. రజత్ పటిదార్ కానీ ఇంకా అందరూ బాగా ఆడారు. ఎందుకంటే తను టీం కెప్టెన్ మన విరాట్ కోహ్లీ గారే పెట్టారు. ఇంకా కోహ్లీ అన్న గురించి చెప్పాలంటే ఇంకా 1-2 కాదు, ప్రపంచం మొత్తం తెలుసు అతని గురించి. ఈరోజే నాకు తెలిసింది ఏంటంటే కోహ్లీ కూడా పంజాబ్ అంటుంది. నాకు తెలియదు, మ్యాచ్లో విన్నా సడన్గా వాళ్ళు చెప్తుంటే కోహ్లీ ఇది పంజాబ్ అన్నారు సడన్గా. అదే నేను షాక్ అయినా, అవును పంజాబ్ అని. నేను ఢిల్లీ అనుకున్నాను, బొంబాయి ఢిల్లీ. సర్లేండి, ఇండియాలో ఎక్కడున్నా సరే ఏ టీం కన్నా వచ్చి ఆడచ్చు. వాళ్ళు పంజాబ్ అయినా సరే వాళ్ళు ఆర్సీబీలో ఆడారంటే వాళ్ళ హోమ్ అయిందంటే అది ఇంకా తనకి ఆర్సీబీ లెక్కే. అంటే బెంగళూరు అయిపోతాడు అతను, కన్నడ అయిపోతాడు. తప్పేమలే, ఆడచ్చు, అది ఏం తప్పలేదు. ఇండియా అంతా మందే. ఈ దేశంలో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ రాష్ట్రంలో బతకచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అంతా మందే, గుజరాత్ నుండి కలకత్తా దాకా అంతమంది, దేశం అంతా మందే. కాబట్టి ఐపీఎల్లో ఎవరైతే కష్టపడి బాగా ఆడి ఫైనల్ కప్ కొడతారో వాళ్ళకి ఆల్ ద బెస్ట్. అన్ని టీంలు మనమే. జై బోలో భారత్ మాతకి జై, జై హింద్.